చేసే ప్రతి పనికి ఒక ఫలితం ఉంటుంది. అది ఈరోజే రావచ్చు లేదా 10 ఏళ్ల తర్వాత రావచ్చు. కానీ కర్మ అనే చట్టం నుండి ఎవరూ తప్పించుకోలేరు. నేను చేసిన తప్పు ఎవరికీ తెలియదు కదా అని మీరు అనుకుంటున్నారా? అయితే ఈ రాజు మరియు ముగ్గురు మంత్రుల కథ వినండి. ఈ చిన్న కథలో దాగి ఉన్న జీవిత సత్యం తెలిస్తే మీ ఆలోచన విధానమే మారిపోతుంది. కర్మఫలాన్ని అనుభవించక తప్పదు అనడానికి భగవద్గీత ఏం చెబుతుందో ఈరోజు తెలుసుకుందాం. నమస్కారం, ప్యూర్ సోల్ తెలుగుకి స్వాగతం. జీవితానికి దిశానిర్దేశం చేసే ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కర్మ గురించి శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఇలా అంటాడు: కర్మణో హ్యాపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణః అకర్మణచ్చ బోద్ధవ్యం గహన కర్మణో గతి. అంటే కర్మల గతి చాలా లోతైనది, అర్థం చేసుకోవడం చాలా కష్టం. మనం చేసిన ప్రతి మంచి చెడు పని ఒక విత్తనం లాంటిది. అది ఎప్పుడోకప్పుడు మొలకెత్తి మనకు ఫలాన్ని ఇచ్చి తీరుతుంది. దీనిని వివరించడానికి ఒక అద్భుతమైన ఉదాహరణ ఈ కథ. ఒక రాజు, ఆయనకు 3 మంత్రులు ఉండేవారు. ఒకరోజు రాజు ఆ 3 మంత్రులను పిలిచి ఒక్కొక్కరికి ఒక పెద్ద ఖాళీ సంచి ఇచ్చి ఇలా ఆజ్ఞాపించాడు: మీరు అడవికి వెళ్ళి మీకు నచ్చిన మంచి పండ్లను ఈ సంచి నిండా నింపుకొని రండి. కానీ ఒక నిబంధన, ఎవరి సహాయం తీసుకోకుండా మీరే స్వయంగా పండ్లను కొయ్యాలి. మంత్రులు సరేనని అడవికి బయలుదేరారు. మొదటి మంత్రి, ఈయన చాలా నిజాయితీపరుడు, రాజుగారు అడిగారు కదా అని చాలా కష్టపడి చెట్లెక్కి మరీ తాజా మరియు రుచికరమైన పండ్లను మాత్రమే ఏరుకోసి సంచి నింపాడు. రెండో మంత్రి, ఈయన కొంచెం బద్ధకస్తుడు. రాజుగారు సంచి లోపల ఏముందో చూడరు అని, పైకి పండ్లు కనిపిస్తే చాలు అని అనుకున్నాడు. అందుకే మంచి పండ్లతో పాటు సగం కుళ్ళిన పండ్లు, ఆకులు, అలమును సంచిలో నింపేశాడు. మూడో మంత్రి, ఈయన మహా తెలివైన వాడిని అని ఫీల్ అయ్యే వ్యక్తి. రాజుగారు అసలు సంచి తెరిచి చూడరు, ఆయనకు అంత తీరికెక్కడది అని భావించి కష్టపడకుండా అడవిలోని ఎండుటాకులు, పనికిరాని రాళ్ళు సంచిలో నింపేసి పైన మాత్రం 2 పండ్లను పెట్టాడు. మరుసటి రోజు 3 సంచులతో దర్బారుకు వచ్చారు. రాజు సంచులను చూడలేదు, బదులుగా ఒక వింత ఆజ్ఞ జారీ చేశాడు: ఈ 3 మంత్రులను వారు తెచ్చిన సంచులతో సహా ఎలాంటి ఆహారం ఇవ్వకుండా 15 రోజుల పాటు జైల్లో బంధించండి. వారు తెచ్చుకున్న పండ్లే వారికి ఆహారం. మొదటి మంత్రి తాను తెచ్చుకున్న తాజా పండ్లను తింటూ 15 రోజులు చాలా ఆరోగ్యంగా సంతోషంగా గడిపాడు. రెండో మంత్రి కొన్ని రోజులు బాగున్నా ఆ తర్వాత కుళ్ళిన పండ్లు తినలేక అనారోగ్యం పాలై చాలా నరకం అనుభవించాడు. మూడో మంత్రి సంచిలో అన్ని రాళ్ళు, ఆకులే ఉన్నాయి, తినడానికి ఏమీ లేక ఆకలితో అల్లాడిపోయాడు. మిత్రులారా, ఈ కథలో రాజు అంటే భగవంతుడు, సంచి అంటే మన జీవితం, మనం అడవిలో ఏరిన పండ్లు అంటే మనం చేసే కర్మలు, జైలు శిక్ష అంటే మన భవిష్యత్తు. మనం చేసే ప్రతి పనిని దేవుడు వెంటనే శిక్షించిపోవచ్చు, కానీ మనం చేసిన పనుల మూటను మనమే భవిష్యత్తులో ఆహారంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇతరులకు అన్యాయం చేసి మనం సంచి నింపుకుంటే అది రేపు మనకు విషంగా మారుతుంది. అదే నీతిగా, ధర్మంగా పనులు చేస్తే మన భవిష్యత్తు ప్రశాంతంగా ఉంటుంది. గుర్తుంచుకోండి, కర్మఫలం నుండి, రాజు నుండి భిక్షువు వరకు ఎవరు తప్పించుకోలేరు. కాబట్టి చేసే పనిని ఆలోచించి చెయ్యండి. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. మీరు ఏ మంత్రిలా ఉండాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.